కౌశిక్ రెడ్డి గారు గాంధీ గారు మొన్న పిఏసి చైర్మన్ అయిన సందర్భంలో గాంధీ గారు మాట్లాడుతూ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పాడు. దానికి స్పందించిన కౌశిక్ రెడ్డి గారు, గాంధీ గారు మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మేము ఇంటికి వస్తూ ఉన్నాం, మీకు కండువా వేస్తా కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్తామని చెప్పారు. మనం చూసాం నిన్న కౌశిక్ రెడ్డి గారినేమో పోలీసులు అరెస్ట్ చేసి గాంధీని పోలీసులు ఎస్కార్ట్ పైలట్ చేస్తూ కౌశిక్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్లడమే కాకుండా అక్కడ 2 గేట్లు ఉన్నాయి, ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్. ఎంట్రీ గేట్ దగ్గర గాంధీ గారిని ఆపి ఒక 20-30 మందిని రౌడీ షీటర్లను, గుండాలను కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి పంపించి వారిని హత్య చేసే ప్రయత్నం చేశారు. మేము ఈరోజు కూడా ఏం పిలిపించాం, గాంధీ గారు ఇందాక కూడా నేను చూసిన ఏదో మీడియాలో మాట్లాడుతూ నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నాడు. మేమేమంటా ఉన్నాం, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుని, మా గాంధీ గారిని మేము కలిసి తప్పేంటి? ఎందుకు ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది? పోలీసుల బిడ్డ మనం చూస్తూ ఉన్నాం, అక్కడ వివేకానంద్ గారి ఇంటికాడ కానీ, ఇక్కడ మా ఇంటి దగ్గర కానీ జిల్లా వ్యాప్తంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ పోలీసుల కుట్రలను ఛేదించి చాలామంది యువకులు ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. జిల్లాలో, రాష్ట్రంలో వస్తున్న కార్యకర్తలు, నాయకులందరూ అరెస్ట్ చేస్తాం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మేమేమంటా ఉన్నాం, మా పార్టీ శాసనసభ్యుడు గాంధీ గారిని మొన్నటి వరకు మా పార్టీలో విప్పుగా పనిచేశారు, వారిని కలుస్తూ ఉంటాం, తప్పేంటి? నేను ఇప్పటికైనా గాంధీ గారికి చెప్తాను. నేను ఒక వీడియో ఇందాక చెప్పినట్టు చూసిన, ఆయన ఒక బయట చెప్పాడు నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని. గాంధీ గారు, మీరు నీతి నిజాయితీ ఏమైనా ఉంటే, రాజకీయాల్లో ఏమైనా విలువలు మీకు ఉంటే మీరు ఈరోజు వచ్చి కేసీఆర్ గారిని కలవండి, లేదా తెలంగాణ మనకు రండి, మేము వస్తాం. మన జిల్లా పార్టీ ఆఫీస్కి మీకు 2 జిల్లాలు వస్తాయి, రంగారెడ్డి, మేడ్చల్. మీరు మేడ్చల్ పార్టీ కార్యాలయానికి వస్తారా, రంగారెడ్డి కార్యాలయానికి వస్తారా, కేంద్ర కార్యాలయానికి వస్తారా, రండి, వెల్కమ్ చేస్తాం. నిన్న కూడా కౌశిక్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ అక్కడ ఉన్నట్టు కార్యకర్తలు కూడా హారతులు ఇస్తూ వారి కండువాలు పట్టుకొని, దండాలు పట్టుకున్నారు. కానీ మీరు రాళ్ళు పట్టుకొని, కత్తులు పట్టుకొని పోయినారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో మనం హుందాగా ఉండాలి. భవిష్యత్తు సమాజానికి, భవిష్యత్తు తరాలకు ఏం నేర్పిస్తాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. గాంధీ గారు మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, కేంద్ర కార్యాలయం కోసం అక్కడ రిసీవ్ చేసుకుంటాం, లేదా మన కేసీఆర్ గారి దగ్గర కోసం అక్కడ రిసీవ్ చేసుకుంటాం. ఇది పోలీసు వాళ్ళు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉదయం నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ కూడా అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలుపుకుంటున్నాం. వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు కూడా మా నాయకుడు కేసీఆర్ గారు అందరి భవిష్యత్తు కోసం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ అభివృద్ధి చేస్తారు. అక్కడ ఏం లేదు, అందరం కూడా అన్నదమ్ములుగా ఈ ప్రాంతంలో ఉంటాం. రంగారెడ్డి కార్యాలయానికి వస్తారా, కేంద్ర కార్యాలయానికి వస్తారా, రండి, వెల్కమ్ చేస్తాం. నిన్న కూడా కౌశిక్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ అక్కడ ఉన్నట్టు కార్యకర్తలు కూడా హారతులు ఇస్తూ వారి కండువాలు పట్టుకొని, దండాలు పట్టుకున్నారు. కానీ మీరు రాళ్ళు పట్టుకొని, కత్తులు పట్టుకొని పోయినారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో మనం హుందాగా ఉండాలి. భవిష్యత్తు సమాజానికి, భవిష్యత్తు తరాలకు ఏం నేర్పిస్తాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. గాంధీ గారు మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, కేంద్ర కార్యాలయం కోసం అక్కడ రిసీవ్ చేసుకుంటాం, లేదా మన కేసీఆర్ గారి దగ్గర అక్కడ రిసీవ్ చేసుకుంటాం. ఇది పోలీసు వాళ్ళు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉదయం నుంచి కూడా చుట్టూ, మా ఇంటి చుట్టూ కూడా పోలీసు వాళ్ళు పెట్టేసి ఎవరు రాకుండా చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడున్నాం మనం? ఇదేం పద్ధతి? ఇన్ని 100 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని ఏమో నిర్బంధిస్తూ కాంగ్రెస్ వాళ్ళు రౌడీలాగా రోడ్డు మీద తిరిగితే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. నేను సిపి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ అరెస్టులు బంద్ చేయాల్సింది.